భారత్ బచావో పిలుపు రేపటి పార్లమెంటు ఎలక్షన్స్కు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. దేవుడు పూజలు మెజార్టీ అనే అంశంపై జరుగుతున్న ఈ చర్చల్లో భారత రాజ్యాంగము దానికి పరిష్కారం అనుకుంటున్నది భారత్ బచావో. అందుకోసమే ప్రజలను చైతన్యం కావాలని కోరుకుంటున్నారు గోపినాథ్ గారు. ఈ సమావేశం నిర్వహిస్తున్న నిబంధన వ్యతిరేక వేదిక మంత్రి ప్రొఫెసర్ రామగోపాల్ గారు, తర్వాత రాఘవాచారి గారు, రవిసార్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక్కటి, భారత బచావో తీసుకున్నటువంటి నినాదంలో ఒక క్లారిటీ ఉంది, ఇందులో కన్ఫ్యూషన్ ఏం లేదు. సేవ్ ఇండియా బై సేవింగ్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్. ఇదే వాళ్ళకు వ్యతిరేకం అంటే ఇక అసలు విప్లవం తీసుకురామని చెప్పడం కానీ, సోషలిజం తీసుకురామని చెప్పడం కానీ, కమ్యూనిజం తీసుకురామని కూడా మేము చెప్పలేదు, ఎక్కడ మాట్లాడలేదు. భారతదేశం ఒక ఫాసిజంలోకి వెళుతున్నది. ఈ ఫాసిస్ట్ మతోన్మాద కార్పొరేట్ ఫాసిస్ట్ రూల్ ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకించడానికి మాత్రమే మేము ఈ వ్యతిరేకించడం అంటే ఎట్లా? తుపాకుల ద్వారా వ్యతిరేకించడం సాధ్యం కాదు. వ్యతిరేకించబడి ఎన్నికల్లో పాల్గొనమని చెప్పేసి, మరి ఎన్నికల్లో పాల్గొనద్దు, ఎన్నికలు బహిష్కరించినటువంటి మావోయిస్ట్ పార్టీతో మాకు లింక్ పెడితే ఎట్లా? అంటే నాకు రూజ్వెల్ట్ గుర్తొస్తుంటాడు. లాటిన్ అమెరికన్ కంట్రీస్లో జరుగుతున్న ఉద్యమాల మీద ఆయన కామెంట్ చాలా పాపులరైజ్ చేశాడు. 1880s ఆ మాట వచ్చింది, కానీ పాపులరైజ్ చేస్తే మాత్రం రూజ్వెల్ట్ అమెరికన్ ప్రెసిడెంట్. నేను ఏ కుక్కనైనా చంపాలనుకుంటే దాన్ని మ్యాడ్ డాగ్ అని పిచ్చి కుక్క అని చెప్పి చంపేస్తే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరు ప్రశ్నించినా కూడా వీళ్ళకు మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయని ఎవిడెన్స్ అవసరం లేదని ఆ మాట ఒక్కడ వాడితే చాలు, మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు, భయపడతారు. భయపెట్టాలి వీళ్ళని, ప్రశ్ననే భయపెట్టాలి అనేటువంటి ఒక నిర్ధారణకు వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈ కేసులన్నీ వస్తున్నాయి. ఇది మేము మొదటి వాళ్ళం కాదు, ప్రొఫెసర్ గారు చెప్పినట్టు చివరి వాళ్ళం కూడా కాదు. అయితే మన డ్యూటీ ఒకటి ఉన్నది, భయపడకుండా ఉండటం. భయపడే వాడినే భయపడతాడు ఎవడైనా. భయపడకుండా ఉండాలి అనేది మన ఫండమెంటల్ రైట్గా మనం గుర్తుంచుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఇచ్చిందో దాని ప్రకారం మనం మాట్లాడుతూ ఉండాలి. ఎవరైతే అన్యాయం చేస్తారో వాడి గురించి మాట్లాడాలి. ఒకప్పుడు ఇదే హాల్లో అనుకుంటాను, రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఉండేదానికన్నా కూడా సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా ఉంటే నాకు సంతోషం, అది గౌరవం చెప్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మామూలు పెట్టాడు. అంటే ఈ కేసులో ఉన్నటువంటిది నేను చాలా చోట్ల చెప్పాను కూడా. కొన్ని చోట్ల మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు, మాకు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారని చెప్పాను. బీజేపీలో కూడా వీళ్ళు ఉంటారు కదా, డిసెంట్ వాయిస్ ఉంటాయి కదా. మరి చంద్రశేఖరరావు కూడా మాకు డబ్బులు పంపిస్తున్నారని కూడా చెప్పారు. మరి చంద్రశేఖరరావు యాక్చువల్లీ ఈ కేసులో పెట్టాలి, అవునా కాదు? సో ప్రజల నుంచి వాళ్ళని వీళ్ళని అడుక్కోవడం మీద కార్యక్రమాలు నడుపుతుంటే ఇప్పుడు ఏ సంఘమైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏమన్నా కార్పొరేట్ సెక్టర్స్ ఉన్నాయా ఈ సంఘాలకు వెనక? సాధ్యం కాదు. కార్పొరేట్ సెక్టర్స్ ఈ సంఘాల దగ్గర డబ్బులు ఇవ్వరు, ఎవడూ డబ్బులు ఇవ్వరు. భారత మధ్య నిన్న కాక మొన్న పుట్టినటువంటి ఈ బిడ్డకి ఎవరు డబ్బులు ఇస్తారు? కానీ విషయం ఏంటంటే భారత బచావో ఇచ్చిన నినాదం 2022లో ఇచ్చిన నినాదం ఏదైతే ఉందో దేశంలోని ప్రతి పార్టీని, ముఖ్యంగా ఆలోచించగలిగినటువంటి పార్టీని, మేధావి వర్గాన్ని వాళ్ళు మాకు చెప్పారు. పాట్నాలో కానీ, లేకపోతే ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, తర్వాత రాజస్థాన్లో కానీ, పంజాబ్లో కానీ, గుజరాత్లో కూడా చెప్పింది ఏమిటంటే ఒక టైమ్లీ స్లోగన్ ఇచ్చారు మీరు అని. అవసరమైనటువంటి స్లోగన్ ఇచ్చారు. ఇది ఒక 2-3 సంవత్సరాలు క్రితం ఇస్తే బాగుండు అన్నారు. కాబట్టి మేధావి వర్గం, ఆలోచించే వాళ్ళు ప్రతి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇది వాళ్ళకు ప్రమాదం. ప్రశ్నించేవాడు ఆర్ఎస్ఎస్కి ప్రమాదం, ప్రశ్నించేవాడు బీజేపీకి ప్రమాదం. కాబట్టి ప్రశ్నని తొక్కేయాలి, ప్రశ్న గొంతు నొలమాలి. ఇది దీని ఎజెండా. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఈ కేసు పెట్టినందువల్ల
డాక్టర్ గోపినాథ్, ఎన్నయ్య, లేకుంటే మన జంజల రమేష్, వీళ్ళంతా కూడా నోరు మూసుకుంటారనేటువంటి ఒక ఊహం అనుకోండి. ఇప్పుడు భారతదేశం పెద్ద జైలు. పెరియాండర్స్ అని చెప్పిన ప్రకారం ఇది ఒక పెద్ద జైలు, బంగారు పంజరంలో ఉండడం పెద్ద జైలు. వీడెం అనేటువంటి ఆర్గనైజేషన్ ఇండియా యొక్క ప్రజాస్వామ్యం గురించి రాసింది. ఇది స్వీడన్లో ఉంటుంది ఆర్గనైజేషన్. వీడెం వాళ్ళు చెప్పింది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఊహించనంత, మనం ఎవరో ఊహించినంత అంతవరకు దిగజారిపోయింది అని రాసింది. వీడెం ఆర్గనైజేషన్ రిపోర్ట్ రీసెంట్. కాబట్టి మా మీద ఈ నలుగురి మీద ఇప్పుడు కేసు పెట్టినా, 5 మీద కేసు పెట్టినా కూడా ప్రశ్న మీద కేసు పెడతాడు వాడు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీద కేసు పెడతాడు. కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవాలంటే మొట్టమొదట మార్చి 11, 12 తారీఖులలో ఢిల్లీలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఎంఎల్ పార్టీలు ఒక స్టేజ్ మీద, ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టగలిగారు. అది కూడా వాడి కట్టగింపే. అన్ని ఎంఎల్ పార్టీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో సిపిఐ నుంచి ఎంఎల్ పార్టీ మొత్తాన్ని కూడా కూర్చోబెడితే కాంగ్రెస్, తర్వాత ఆప్ పార్టీ, బీసీకే, తర్వాత డిఎంకే, తర్వాత మేధా పట్కర్ ఆర్గనైజేషన్, వీళ్ళు మొత్తం ఉన్నారు. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే దాచిపడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ ఒక్క మాట అన్నందుకు ఏమని, బ్యాంకు దోపిడీదారులంతా మోడీ ఇంటి పేరు మోడీయే ఎందుకుంటుందని ఒక మాట అన్నారు. దాని మీద కేసు పెట్టేసేసి పార్లమెంట్లో సభ్యత్వం రద్దు చేసేసి ఇంటిని ఖాళీ చేయించారు క్షణాలకే. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి మీద ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మనందరూ పెద్ద సమస్య, ఇది ఒక ఇష్యూ అని అనుకోవాల్సిన అవసరం. కానీ దీన్ని ఎదుర్కోగలిగింది ఒకే ఒక శక్తి, అది సివిల్ సొసైటీ. ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజ్ కావాలి. తెలంగాణలో, ఆంధ్రాలో నాకున్న పరిచయాల ప్రకారం మనం ఇంకా ఒక మాట ఉన్నది ఏంటంటే, వీఆర్ ఆల్ యునైటెడ్ బై సఫరింగ్. వీఆర్ ఆల్ యునైటెడ్ బై సఫరింగ్ బట్ డివైడెడ్ బై అవర్ ఎగోస్. దిస్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఆ ఎగోస్ను ప్రక్కన పెట్టి, అహాన్ని ప్రక్కన పెట్టేసేసి, ఆర్గనైజేషన్ ప్రక్కన పెట్టి సివిల్ సొసైటీని బిల్డప్ చేయడానికి, రెస్పాన్సిబుల్ సివిల్ సొసైటీని బిల్డప్ చేయడానికి మనం ప్రయత్నించాలి. ఈ రెస్పాన్సిబుల్ సివిల్ సొసైటీలో ప్రయత్నించాలంటే వామపక్ష పార్టీలు ప్రధానంగా ముందు లీడ్ తీసుకోవాలి. వామపక్ష పార్టీ మన నారాయణ గారికి, నేషనల్ సెక్రటరీ అయినటువంటి సిపిఐ నేషనల్ సెక్రటరీ వారికి, అదేవిధంగా ఎంఎల్ పార్టీలో ఉన్నటువంటి గోవర్ధన్ గారికి, అదేవిధంగా సిపిఐ పార్టీ నుంచి వచ్చారా నరసింహరావు గారు. ఓకే, సో ఈ బాధ్యత మీది. మొట్టమొదటి మేము భారత బచావో పెట్టేటప్పుడే నేను ఇదే ఆఫీస్లో సిపిఎం రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి తమ్మినేని గారితో మాట్లాడాను. ఈ ఆలోచన ఉంది, దీన్ని మీరు లీడ్ చేయండి, మేము మీ వెనక నడుస్తాం, మీతో నడుస్తామని చెప్పాను. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, నేషనల్ పార్టీస్ కాబట్టి అక్కడ మన ఎంఎల్ పార్టీస్ కూడా మొట్టమొదటి దీన్ని బాధ్యతగా తీసుకొని, ప్రొఫెసర్ గారు లాంటి వాళ్ళని, పద్మజాషా లాంటి వాళ్ళని, మురళి లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా, మేము చాలా చిన్నవాళ్ళు ఈ ఉద్యమాలు చెప్పాలండి మీ అందరికీ. కాబట్టి ఒక సివిల్ సొసైటీ రెసిస్టెన్స్ ఫోరం అని, సివిల్ సొసైటీ బాధ్యత సివిల్ సొసైటీని ఏర్పరిచి దానికి ఏ టైటిల్ పెడతారు, పరిశీలిద్దాం. చాలా సింపుల్గా ప్రజలకు అర్థమైంది. ప్రశ్నిద్దాం, అన్యాయాన్ని ప్రశ్నిద్దాం. ఈ పద్ధతిలో ఏమైనా ఒక ఆర్గనైజేషన్ కనుక వచ్చినట్టయితే మనం ఈ సొసైటీని కాపాడుకోగలము. లేకుంటే 2024 మే ఎన్నికల్లో గనక మళ్ళా ఈ ఫ్యాసిస్ట్ ఫోర్స్ గనక అధికారంలోకి వచ్చినట్టయితే భారత రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టేసేసి ఇప్పటికే తయారైనటువంటి మనుస్మృతి, ప్రాచీన భారత రాజ్యాంగం, శిక్షాస్మృతి అనే పుస్తకం ఏదైతే వచ్చిందో దాని ప్రకారం పరిపాలన జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టరు మన ఇండియన్ క్యాపిటల్ అయిపోతుంది. నాగపూర్ హెడ్ క్వార్టరు ఇండియా క్యాపిటల్ అయింది. ప్రతి ఆర్డర్ కూడా. తర్వాత ఉద్యోగాల్లో కూడా, రాబోయే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఆర్ఎస్ఎస్ శాఖల నుంచి ఇప్పటికే వచ్చిందని అక్కడ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ శాఖ నుంచి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గర నుంచి కాకుండా ఆర్ఎస్ఎస్ శాఖ నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తే మనకు ఉద్యోగం వస్తుంది. జ్యుడిషియరీ కూడా అంతే అవుతుంది. ఇప్పుడున్నటువంటి చంద్రశూడ్ గారు ఆయన కనుక రిటైర్ అయిపోతే ఒక చెడ్డీ గ్యాంగ్ ఒకటి తయారైంది.
ఈ చెడ్డీ గాంధీ జ్యుడిషియరీ. అంటే ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో 4 స్తంభాలు వీళ్ళు ఆక్రమిస్తారు. ఈ మొత్తం కూడా పనిచేయకుండా చేస్తారు. మనం ఎవరు కూడా ఈ ప్రాంతాల్లో కూర్చోడానికి లేదు. ఈ సుందరి విజ్ఞాన కేంద్రం కూడా క్లోజ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితులలో మనము ఇప్పుడు నిర్ణయించుకోవాల్సిన అప్పీల్ ఏమిటంటే, భారత బచావో తరపు నుంచి మా అప్పీల్ ఏమిటంటే, రేపు మీలో ఎవరైనా కూడా ఓపా కేసులు రావచ్చు. ప్రశ్నించకుండా నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటారా, ప్రశ్నించి ఈ ప్రభుత్వాలను నిలదీస్తారు? ప్రశ్నించి ఈ ప్రభుత్వాలని, ఈ సిస్టమ్ని కనుక తీయకపోతే ఈ మనవాద కార్పొరేట్ ఫాసిస్ట్ ప్రభుత్వాలు మన ఎవరిని కూడా మాట్లాడలేదు. నో ఎక్సెప్షన్. అది సిపిఐ సిపిఎంఐ ఎంఎల్ పార్టీ లేకపోతే వాళ్ళ సమస్య లేదు. మీరు ఈ దేశ పౌరుడయ్యి దీన్ని ప్రశ్నిస్తే మాత్రం, ఇక్కడ ఉండదలుచుకుంటే ప్రశ్నిస్తే, వాడు ఏం నేర్చుకున్నాడు? ముస్లిమ్స్ ఏమో టెర్రరిస్టులతో అంటగడుతున్నాడు. ఎవరు ముస్లిం ప్రశ్నిస్తారు? మామూలు వ్యక్తులు నాన్ ముస్లిం ప్రశ్నించారు, మావోయిస్టులతో అంటగడుతున్నారు. కాబట్టి దీన్ని మనం దృష్టి పెట్టుకొని మీ అందరూ కూడా ఒక సివిల్ సొసైటీ, స్ట్రాంగ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ భారత తరపున మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ తెలియజేస్తున్నాం.